హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై తాత హబ్ ఛానల్. ఈరోజు మనం చాలా టేస్టీగా ఉండే గుడ్డు ఎలపాకారం చేయబోతున్నామండి. అప్పుడప్పుడు మనం చేసుకునే ఎగ్ బుర్జీ కంటే ఇది చాలా టేస్టీగా, కారంగా చాలా బాగుంటుందండి. గుడ్డు ఎలపాకారము పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడి తింటారండి. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 3 టేబుల్ స్పూన్ల కారం తీసుకోవాలండి. దానికి తగినంత ఉప్పు వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలను ఒక 10 తీసుకొని పొట్టు తీసి వేసుకున్నానండి. మీరు పొట్టు తీసుకోకపోయినా పర్వాలేదండి. ఇలా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకొని వెల్లుల్లి కారం రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. స్టవ్ మీద పాన్ పెట్టి 3 నుంచి 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు అండి. తర్వాత ఒక ఎండుమిర్చిని కూడా వేసుకొని ఫ్రై చేయాలి. తర్వాత తరిగి పెట్టుకున్న 3 మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలను కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం కరివేపాకును, పావు టీ స్పూన్ పసుపుని వేసి ఇలా కలుపుకోవాలండి. ఇవి కొద్దిగా ఫ్రై అయ్యాక రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు వేగనివ్వాలండి. వేగిన తర్వాత ఇలా ఉల్లిపాయ ముక్కలను అంచుల వరకు అనుకోవాలండి. మధ్యలోకి ఆయిల్ వస్తుంది చూడండి. గుడ్డు కారంకు నేను ఒక 3 గుడ్లు తీసుకున్నానండి. ఇలా గుడ్డును పగలగొట్టి మధ్యలో ఆయిల్లో వేసుకోవాలి. ఇలా 3 గుడ్లను వేసుకోవాలండి మధ్యలో ఆయిల్ మధ్యలో. ఇలా వేసుకున్న గుడ్లను కొద్దిగా ఇలా కలుపుతూ ఇలా చిల్లకొట్టి మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాల తర్వాత చూడండి, రెండో వైపు కూడా తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా రెండో వైపుకు తిప్పుకోవాలండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా రెండో వైపుకు టర్న్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలండి. చూడండి, రెండో వైపు కూడా ఫ్రై అయిపోయినాయి. ఇలా మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకొని ఇలా మొత్తం కలుపుకొని ఎగ్ ముక్కలు డ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలండి. ఇలా ఎగ్ ముక్కలను మొత్తము డ్రై అయ్యేంత వరకు కలుపుకొని ఫ్రై చేయాలండి. ఇలా మొత్తము మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఎగ్ ముక్కలు డ్రై అయ్యేంత వరకు ఇలా వేయించుకోవాలండి. ఇలా ఎగ్ ముక్కలు డ్రై అయితేనే అండి మనకు ఒక 2-3 రోజుల వరకు గుడ్డు ఎలపాకారం చాలా టేస్టీగా ఉంటుందండి. చూడండి, మనకు ఎగ్ ముక్కలు కొంచెం సాఫ్ట్గా కాకుండా డ్రై అయినాయి. ఇప్పుడు మనము ఎల్లిపాయ కారం రెడీ చేసుకున్న పక్కన పెట్టుకున్న ఎల్లిపాయ కారం వేసుకోవాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకొని ఇలా మొత్తం కలుపుకొని ఎగ్ ముక్కలకు ఎల్లిపాయ కారం పట్టే విధంగా కలుపుకొని చూడండి, మనకు మొత్తం ముక్కలకు పట్టే వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్ మీద 2 నిమిషాల పాటు ఇలా ఫ్రై చేసుకోవాలండి. మనకు గుడ్డు ఎలపాకారం రెడీ అయినదండి. స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ ప్లేట్లోకి తీసుకోవాలండి. ఈ గుడ్డు ఎలపాకారము వేడి వేడి అన్నంలో కానీ చపాతీలో కానీ తింటే చాలా టేస్ట్గా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ గుడ్డు ఎలపాకారం వీడియో నచ్చితే మీరు లైక్ చేసి కామెంట్ చేయండి.
ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. మరిన్ని రెసిపీల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.